శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. శ్రీమన్నారాయణుడే రాముడిగా పుట్టాడు అనేది ఎక్కడ చెప్పబడింది? సాక్షాత్తు ఆయన నారాయణుడే అనేందుకు ఏమిటి రుజువు అనేది చాలామందికి సంశయం. రాముడిని దేవుడిగా పూజిస్తున్నప్పటికీ కొంతమంది అలా అంటూ కూడా ఉంటారు. అయితే రామాయణంలో ఈ విషయాన్ని బాలకాండలో చాలా వివరంగా వాల్మీకి మహర్షి తెలియజేశారు. ఎప్పుడైతే పుత్రులు కావాలని దశరథ మహారాజు యజ్ఞం చేయడానికి సంకల్పిస్తాడో అప్పుడు సుమంత్రుడు, వశిష్ఠుడు వీరందరూ కలిసి చేసిన సూచన ప్రకారము అశ్వమేధయాగం తర్వాత ఋష్యశృంగుని సహకారంతో ఆయన చెప్పిన ప్రకారము దశరథ మహారాజు ఈ పుత్రకామేష్టిని కూడా నిర్వహిస్తాడు. ఆ పుత్రకామేష్టి చేసిన సమయంలో శ్రీమన్నారాయణుడు వివిధ దేవతలతోనూ బ్రహ్మతోనూ కూడా ఆ పుత్రకామేష్టి యజ్ఞ సమయంలో బ్రహ్మదేవుడు వివిధ దేవతలతో ప్రత్యక్షమవుతాడు. అప్పుడు నీవిచ్చిన వరం వలన ఋషులు, సత్పురుషులు, మునులు, గంధర్వులు, ప్రపంచము, ప్రకృతి అంతా మదగర్వంతో మదించిన రాముడు పెట్టే ఇబ్బందికి పడే బాధలను తెలియజేసినప్పుడు బ్రహ్మ ఆ సమయం ఆసన్నమైంది, వాడి యొక్క తపస్సు ఎప్పుడు నశిస్తుందో అప్పుడు వాడు శిక్షార్హుడే, వాడు మానవుల నుంచి అయితే మరణ భయాన్ని లేదన్నట్టుగా ప్రకటించాడు కాబట్టి వాడి మరణం మానవ రూపంలోనే వస్తుంది అని చెప్తాడు బ్రహ్మదేవుడు. ఆ సమయంలో ఆ యొక్క యజ్ఞం జరిగే ప్రదేశానికి శ్రీమన్నారాయణుడు కూడా ఆవిర్భవించి వచ్చి వాడి యొక్క మరణానికి హేతువైన మానవ రూపంలో తాను ఆవిర్భవిస్తాడని, తన యొక్క శక్తి 4 రూపాలలో 4 అన్నదమ్ములుగా దశరథ మహారాజు యొక్క గర్భాన జన్మించి వాడి యొక్క మరణానికి మానవుడు ఎలా కారణమవుతాడో తాను మానవ జన్మ ఎత్తి చూపిస్తానని వివరించి